స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా పనిచేసిన కొట్టు సత్యనారాయణ కోట్లాది రూపాయలు అవినీతి చేశారంటూ గత కొన్ని రోజులుగా కూడా తాడేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు నరిసే సోమేశ్వరరావు ఉన్నారు. సార్ ఏంటి సార్, ఇటీవల మీరు కూడా కామెంట్స్ చేశారు కొట్టు సత్యనారాయణపై. ఏంటి అసలు ఎంత మేరకు ఆయన అవినీతి చేశారని మీరు భావిస్తున్నారు? పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీలో అవినీతి చేసిన వ్యక్తుల్లో కూడా కొట్టు సత్యనారాయణ గారు ఫస్ట్ వస్తారండి. కారణం ఏంటంటే ఆయన సెకండ్ టైం ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన తర్వాత విపరీతమైన అవినీతి చోటు చేసుకుంది ఈ నియోజకవర్గంలో. దానికి మీరు ప్రత్యక్షంగా ఎవరిని కదిపినా కూడా, ఏ వ్యాపారస్తుడిని కదిపినా, ఏ చిన్నపాటి వ్యక్తిని కదిపినా కూడా ఆయన యొక్క అవినీతిని బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే కే ట్యాక్స్ పేరు మీద కొట్టు సత్యనారాయణ గారిని కలిసి వస్తే కానీ మున్సిపల్ అధికారులు స్పందించినటువంటి తీరు, ఒక సామాన్యుడు వ్యాపారాన్ని ప్రారంభించాలి అంటే కే ట్యాక్స్ ద్వారా కొట్టు సత్యనారాయణ గారిని కలిసే పరిస్థితి. ఈ రకంగా ఆయన చేసిన పదవీ కాలం చేసిన కాలంలో కమిషన్లో పేరు మీద వ్యాపారులు కానీ, ఇల్లు కట్టుకునే వ్యక్తులు కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అంత అవినీతిమయమైపోయింది కొట్టు సత్యనారాయణ గారిది. అంటే దాదాపు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు అవినీతికి రుజువులు అనేది ఎక్కడ కూడా ఉండవు. ఇవాళ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే వాళ్ళ ద్వారా ఒక 20 లక్షల రూపాయలు ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా ఒక గదిలో జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. దానికి సాక్ష్యం ఉండదు. కానీ ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ వ్యక్తులు బయటకు వచ్చి బాధతో ఈ దుర్మార్గుడు ఇంత ఈ రకంగా మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని వాళ్ళ సొంత మనుషులు, ఎక్కడ దాకండి, ఇక్కడ గుండుబల్ బల్సులరావు గారు అని వైఎస్ఆర్సీపీలోనే కొట్టు సత్యనారాయణ గారితో పాటే ఉండేవారు. ఆయన ఇక్కడ బిల్డింగ్, ఈ టర్నింగ్లో బిల్డింగ్ కట్టుకోవాలంటే ఫస్ట్ పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చి తర్వాత ఆపేశారు. ఏంటి అనుకుంటే ఆయన కళాలన్నారు. అప్పుడు మారం వెంకటేశ్వర గారు అనే వ్యక్తి ఆ పార్టీలోనే ఉండేవారు. ఆయన తీసుకెళ్ళి ఆయన 20 లక్షలు అడిగితే 10 లక్షలు సెటిల్ చేసి 10 లక్షలు ఇచ్చి వచ్చి, ఏమే ఇంత కష్టపడ్డాను, నా దగ్గరే 10 లక్షలు తీసుకున్నాడు మీ ఓడు అని చెప్పి బాధపడి ఊరంతా చెప్పిన సందర్భం. అంటే వాళ్ళ సొంత మనుషుల దగ్గరే డబ్బులు తీసుకునే సందర్భాన్ని ఇవాళ ఈ నియోజకవర్గంలో చూడడం జరిగింది. అంటే అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ కనీసం చిన్నపాటి అభివృద్ధి కూడా జరగలేదు అంటున్నారు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరిగింది సార్? గతంలో కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసే అవకాశం కొట్టు సత్యనారాయణ గారి దగ్గర ఉందండి. కానీ ఆయన కేవలం అతని అనుకున్న కమిషన్ రాక అభివృద్ధిని ఆపేసేయడం జరిగింది. జస్ట్ లైక్ చిన్న ఉదాహరణ ఏంటంటే, ఈ యొక్క సంత మార్కెట్లో ఇక్కడ మా పెట్రోల్ బంక్ దగ్గర నుంచి శ్మశానం రోడ్డు వరకు 1,30,00,000 రూపాయల రోడ్డు శాంక్షన్ అయ్యి నిధులు ఉంటే కాంట్రాక్టర్ ఆ రావులపాలెం అతను ఇతనికి కావలసిన పర్సంటేజ్లో కాంట్రాక్ట్ కమిషన్ ఇవ్వలేదని ఆ వర్క్ ఆఫ్ చేయడం జరిగింది. అలాగే శశి కాలేజీ రోడ్డు 3 కోట్ల రూపాయలతో జరిగే వర్క్ను కూడా ఆ కాంట్రాక్ట్ దగ్గర ఇతనికి కావాల్సినంత కమిషన్ ఇవ్వలేదని వర్క్లు ఆఫ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే బొలిశెట్టి శ్రీను గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయగానే ఆ కాంట్రాక్టులు పిలిచి, నాకు ఎటువంటి కమిషన్ అక్కర్లేదు, మీరు మీ పనులు చేయండి, మీకు భోజనం పెట్టి బట్టలు పెడతాను, దయించి అభివృద్ధికి నాకు సహకరించండి, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను, నేను లైఫ్ లాంగ్ ఉండాలని కాదు, నా యొక్క అభివృద్ధి చూపించాలి ఈ ప్రజలకి, నేను చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని, ఒక కౌన్సిలర్గా, ఒక చైర్మన్గా, ఒక ఎమ్మెల్యే అయిన వ్యక్తిని, ప్రతి సామాన్యుడి కష్టం తెలుసు కాబట్టి అభివృద్ధి విషయంలో ఆగొద్దని చెప్పి కాంట్రాక్టర్లను బతిమాలి, కమిషన్లు నాకు వద్దు, నేను లంచం తీసుకునే మనిషిని కాదు అని చెప్పి మరి ఈ పనులు మొదలెట్టారు. అద్భుతంగా అండి. ఇప్పుడు సంవత్సరాన్నర కూడా అవ్వట్లేదు, 13 కోట్ల రూపాయలు అభివృద్ధి జరుగుతుంది ఈ నియోజకవర్గంలో. మరి ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాల ముందే జరగాలి కదా. ఆ టైంలో వచ్చిన వర్కులను కూడా ఆపేసిన పరిస్థితి, కమిషన్ల కోసం ఆపేసిన పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. మీ పార్టీ విషయానికి వస్తే, గతంలో ఇక్కడ మీ పార్టీకి చెందిన పైడికొండల మాణిక్యాలరావు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా కూడా ఉన్నారు. చాలా కోట్లాది రూపాయలు కూడా అభివృద్ధి చేశారు ఇక్కడ. ప్రస్తుతం మీ పార్టీ పరిస్థితి ఇక్కడ ఏ విధంగా ఉంది? వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ నుంచి ఇక్కడ ఏమైనా పోటీ ఉండే అవకాశం ఏమైనా ఉంటుందండి?
అంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గం మీకు ఒక సెంటిమెంట్గా కూడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ పోటీ ఏ విధంగా ఉండబోతుంది వచ్చాను? అంటే పైడికొండల మాణిక్యాలరావు బై బర్త్ భారతీయ జనతా పార్టీలో ఉండి క్రమశిక్షణ గల లీడర్గా ఆయన మొదటి టైము ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన తర్వాత ఒక క్రమశిక్షణ కలిగిన సామాన్యమైన వ్యక్తి ఒక ఎమ్మెల్యే మంత్రి అయితే ఈరోజు ఈ తాడేపల్లిగూడానికి నిట్టు వచ్చింది అంటే ఆ రోజు ఏలూరు తీసుకెళ్ళడానికి చాలామంది పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. కోట్లాది రూపాయలు చేతులు మారాయని పేపర్ల ద్వారా మీడియా ద్వారా వస్తే అప్పుడు కూడా ఈ పైడికొండల మాణిక్యాలరావుకి డబ్బులు కూడా ఆశ చూపిన సందర్భం ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ ఏలూరు శాంక్షన్ అయిపోయి ఏలూరు వెళ్ళిపోయినప్పటికీ కూడా అప్పుడు కలెక్టర్ భాస్కర్ మీద కేకలేసి చంద్రబాబు నాయుడు దగ్గర తన రాజీనామా పత్రం పెట్టి అక్కడ ఢిల్లీలో అమిత్ షా దగ్గర నేను రాజీనామా చేస్తాను నిట్టి ఇవ్వకపోతే అని చెప్పేసి నిట్టి తీసుకురావడం జరిగింది. మరి అది ప్రజలు ఇవాళ స్థిరస్థాయిగా ఉండిపోయింది. ఆ రోజు మాణిక్యాలరావుతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను గారి సహకారం కూడా తీసుకుని వాళ్ళిద్దరు కాంబినేషన్లో వాళ్ళ నిట్టి రావడం జరిగింది. అద్భుతంగా వాళ్ళ బీజేపీ పార్టీ చాప కింద నీరులాగా బలపడింది. కాకపోతే ఏంటంటే బీజేపీలో కార్యకర్తలు ఆర్థికంగా బలమైన వ్యక్తులు ఉండరు. ఒక క్రమశిక్షణ పార్టీ నిబద్ధతతో కలిపి ఏదైనా ఒక కార్యక్రమం ఇస్తే చేయడం వరకు చేస్తారు, ప్రజల్లో తిరుగుతారు. ఆర్థిక పరిపుష్టి వాళ్ళ ఉన్న ప్రస్తుత రాజకీయాల్లో ఆర్థికంగా బలంగా లేని కారణంగా పార్టీ ఎదుగుదల ఇంకొంచెం ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంది. కానీ మీరన్నట్టుగా రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థల్లో ఇక్కడ ఏమైనా సరే అవకాశం, ఎందుకంటే ఎమ్మెల్యే జనసేన ఉన్నారు, టీడీపీ పైన రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ఏ చైర్మన్ అయినా వైస్ చైర్మన్ అయినా కౌన్సిల్లో కానీ పార్టీకి మా భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తే తప్పగా ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ కూటమిలో మా ఎమ్మెల్యే గారు చాలా అద్భుతంగా మా టీడీపీని కానీ బీజేపీని కానీ ఒక సొంత తమ్ముళ్ళలాగా చూసుకుని ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. నేను రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలో కూటమి కరెక్ట్గా వెళ్తుంది. ఇవాళ ఎమ్మెల్యే గారు ఏదైనా ఒక శంకుస్థాపన అయినా ఒక ప్రారంభోత్సవం అయినా పక్కనున్న నన్నో తాతాజీ గారినో ఈ పక్కనున్న వలవల బాబ్జీ గారినో మరి ఎవరో సుబ్బరాజు గారు కానీ పరిమిరావు గారు కానీ అలాగే టీడీపీ బీజేపీ జనసేన ముగ్గురు ఐక్యతతో వాళ్ళతోనే కట్టింగ్ చేసి వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చి ఇగో ఈ వర్కులు ఉన్నాయి లేకపోతే ఈ స్కీమ్స్ వచ్చాయి, ఇది ఎలా చేసుకోండి ఎలా చెయ్యండి అని సమన్వయంతో ముందుకెళ్ళే పరిస్థితి కూటమి యొక్క ఆలోచన విధానాన్ని ఈ నియోజకవర్గంలో చాలా అద్భుతంగా బొలిశెట్టి శ్రీను గారు చాలా ముందుకు తీసుకెళ్తా ఉన్నారండి. గత వైసీపీ ప్రభుత్వంలో కొట్టు సత్యనారాయణ ఎవరైతే మాజీ మంత్రిగా పనిచేశారో కనీసం కమిషన్లకు సరిగా రాకపోవడంతో నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడేలా చేశారంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నరలోనే తాడేపల్లిగూడెంలో కోట్లాది రూపాయలు అభివృద్ధి జరిగిందంటున్నారు. అయితే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బీజేపీ పార్టీ కూడా బలోపేతంగానే ఉంది. అనేక పథకాలను ఇక్కడికి గ్రామీణ స్థాయిలో వెళ్లే విధంగా కూడా చూస్తున్నామంటారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జనసేన బీజేపీ టీడీపీ మూడు పార్టీలు కూడా ఇక్కడ కలిసికట్టుగా పనిచేస్తున్నాయంటున్నారు నర్సీ సోమేశ్వరరావు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మునజార్ టీవీ తాడేపల్లిగూడెం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.